ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని 33వ డివిజన్ సచివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు 33వ డివిజన్ సచివాలయంలో ఘనంగా నిర్వహించారు. 33వ డివిజన్ కార్పొరేటర్ పెద్దిరెడ్డి నియంతాదేవి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సహకారంతో 33వ డివిజన్ అధ్యక్షులు పందిటి జేమ్స్ అధ్యక్షతన కేక్ కటింగ్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా 33వ డివిజన్ వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను ప్రజల ఇంటి వద్దకే తీసుకువచ్చి వారి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని, రానున్న ఎన్నికల్లో మరలా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, రాంబాబు, గృహ సారథులు, కన్వీనర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, చిన్నారులు, విద్యార్థులు, అభిమానులు భారీగా పాల్గొని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. Happy birthday! Happy birthday! Happy birthday! Happy birthday! నేను చెప్పుకోవాలి కనపడలేదు ఇంకా అలా చేయండి. తీసుకోండి. మన 33వ డివిజన్లోని 49వ సచివాలయంలో అంటే శివప్రసాద్ కాలనీ సచివాలయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా వార్డు తరపున, మా కార్పొరేటర్ గారి తరపున, మా కార్యకర్తలతో అందరి తరపున, మన సచివాలయ స్టాఫు, మన వాలంటీర్లు, ఇక్కడ పిల్లలకి అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఎప్పుడైనా పేదల బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి ఈరోజు సంక్షేమ పథకాలు మరి పేదలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళందరికీ మధ్యవర్తి డలారీ వ్యవస్థ లేకుండా పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం వెళ్ళవేళ్ళ తలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేపు 2024లో ప్రతి ఒక్కరూ ఈ సంక్షేమ పథకాలు మనకు ముందు కావాలంటే మనం ప్రతి ఒక్కరం తెలుసుకొని ఈ మంచి జరిగే వ్యక్తి, మంచి చేసే ప్రజలకు, పేద ప్రజలకు మంచి చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం గెలిపించుకొని రేపు 24లో ముఖ్యమంత్రిగా మళ్ళా చూడాలని, అదే మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రజలందరూ, ఒంగోలు ప్రజలందరూ ఆయన బాటలో ఉండి మన ఎమ్మెల్యేగా గెలిపించుకొని మళ్ళా మంత్రిగా చూసి మనం ఆనందంగా చేసుకునే రోజు దగ్గరలోనే ఉంది, వచ్చినాయి. కాబట్టి ఎలక్షన్లు అందరూ అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్కరూ ఎవరికి తగిన సహకారం వాళ్ళు ముఖ్యమంత్రి గారికి కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా శివప్రసాద్ కాలనీ సచివాలయ తరఫున, స్టాఫ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి, సీఎం జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం మా సచివాలయం తరఫున. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇలా ఈ 4 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన కానీ, సంక్షేమ పథకాల సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలకి ఎవరికి ఏది సంక్షేమ పథకం అందాలో ప్రతి ఒక్కరికి అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పథకాలు చూసి ఓర్వలేక పొత్తులు పెట్టుకొని
జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో చేసే పథకాలని భ్రష్టు పట్టిస్తున్నారు. అదేమి వాళ్ళ చేత కాదు. వాళ్ళకి పరిపాలన చూసి వ్యసనం పుట్టి ఎలాగైనా సరే బడుగు బలహీన వర్గాలకి కింద స్థాయి తరగతులకి ఎవరికి అందకూడదనే వాళ్ళ ఆలోచన. కానీ ముందు రోజుల్లో ఈ 4 సంవత్సరంలో ఇచ్చిన సంక్షేమ పథకాల ఆధారంగానే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా. 2004 సంవత్సరంలో 2024లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా 10 సంవత్సరాలు పొత్తులు పెట్టుకున్నా చేతకాని పనులు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వాళ్ళు దుష్ట ఆలోచనలు కలిగి దుర్మార్గాలతో మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు చల్లవు. ఇది జగన్మోహన్ రెడ్డి 2024 ఖచ్చితంగా చెప్పు దెబ్బ చూపించి మళ్ళీ సీఎం అవుతారు గ్యారంటీగా. ఎందుకంటే సంక్షేమ పథకాలు అతన్ని జగన్మోహన్ నిలబెడతాయని మేము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని మేము ఆశిస్తున్నాము. రూపకర్త, సంక్షేమ పథకాల సారథి, నిరుపేదల పాలిటి పెన్నిది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 33వ డివిజన్ తరపు నుంచి, వాళ్ళ ప్రజల తరపు నుంచి, సచివాలయం తరపు నుంచి. ముఖ్యంగా ఇవాళ చెప్పదలుచుకుని ఎందుకు మనం ఆ విధంగా చేసుకోవాలి, ఈ కార్యక్రమం పుట్టినరోజు ఎందుకు చేసుకోవాలి అంటే, ముఖ్యమంత్రి అని హోదాతో చేసుకోవాల్సిన పని లేదు. ఇవాళ నిరుపేదల దగ్గరికి వెళ్తే వాళ్ళే ఆశీర్వదిస్తున్నారు. రాత్రి మా కాలనీలో ఇంతమంది ఏ ముఖ్యమంత్రికి కూడా కేకులు కటింగ్ చేయని విధంగా యానాద్ కాలనీ, మిలిటరీ కాలనీ, శివప్రసాద్ ప్రతి కాలనీలో కేక్ వాళ్ళందరూ వాళ్ళే పెట్టుకొని మమ్మల్ని పిలిచారు. ఇవాళ ఆయన మీద వాళ్ళు లబ్ధి పొందుతున్న విధానాన్ని బట్టి ఆయన మీద ఉన్న అభిమానాన్ని, ప్రేమను ఆ విధంగా చూపించారు. అలా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని 2024లో మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే మనకు ఆ సంక్షేమ పథకాలు అందుతాయి అనే విధానంతో మేము విన్నవించుకుంటున్నాము. ఖచ్చితంగా బాగా భగవంతుని ఆశీర్వాదంతో ఇంకా నిండు 100 ఏళ్ల పాటు ఉండాలని ఆశిస్తున్నాము.